కాంగ్రెస్ పై మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ను ఆ పార్టీ అవమానించిందన్నారు. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ పై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సత్యకుమార్. అంబేద్కర్ గారి సేవల్ని మరుగున పడేలాగా చేసి వారి జాతికి అందించిన అత్యద్భుతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని వారు నిర్మించినట్టుగా ప్రచారం చేసుకొని ఇవాళ అధికారం చెలాయించి పెత్తనం చెలాయించి అడుగు అడుగున జీవించున్నప్పుడు మరణించిన తర్వాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానాలకు గురి చేసిన పార్టీ ఆ కుటుంబం మళ్ళీ ఇవాళ అసత్య ప్రచారాలకు పాల్పడుతూ గత 11 సంవత్సరాల్లో ఈ దేశంలో ఒక అద్భుతమైన ప్రజారంజక పారదర్శక పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్న తరుణంలో ఇవాళ ప్రపంచమంతా ఒక్కటై విశ్వ నాయకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారిని చూపిస్తున్న రోజుల్లో ఏ రకంలోనూ అభివృద్ధి కానీ సంక్షేమంలో కానీ లేదా విదేశాంగ నీతిలో కానీ ఇతరత్ర ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి విమర్శించడానికి ఒక్కటంటే ఒక్క అవకాశం లేక ఇవాళ అసత్య ప్రచారాన్ని నమ్ముకొని వాటినే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీతో అంటగాగిన అనేక ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి.